హిందువులంతా అత్యంత పరమ పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్రకు ఈసారి భక్తుల రద్దీ పెరిగింది. అక్షయ తృతీయ రోజున ప్రారంభమైన చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్, బద్రీనాథ్కు దాదాపు 30 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. ఈ ఏడాది ఇంతవరకైతే చిన్నపాటి ట్రాఫిక్ జామ్ ఇబ్బంది మినహా యాత్రంతా ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగుతోంది. చార్ధామ్ యాత్ర తీరుతెన్నులేమిటో ఇప్పుడు చూద్దాం. హిమాలయాలు 5 దేశాల్లో విస్తరించి ఉన్న హిమపర్వతాలు. ఈ పర్వతాల్లోనిదే ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం. సముద్ర మట్టానికి 8848 మీటర్ల ఎత్తు. ఆ హిమాలయ పర్వతాల్లోనే విస్తరించి ఉంది ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ దేవభూమి, దేవతల భూమి. హిమాలయాల ఒడిలో ఉన్న ఉత్తరాఖండ్ పుణ్యక్షేత్రాలు, చారిత్రక దేవాలయాల నిలయం. ప్రకృతి సౌందర్యానికి కూడా ప్రసిద్ధి చెందింది ఉత్తరాఖండ్. అత్యంత పరమ పవిత్రమైన గంగా, యమునా నదుల జన్మస్థలము ఉత్తరాఖండ్లోని హిమపర్వతాలే. హిందువులంతా పరమ పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్ర ఉత్తరాఖండ్లోని పుణ్యక్షేత్ర యాత్రే. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రలంటే జన్మలో ఒక్కసారైనా వాటిని చూసి తీరాలన్న తపనలో ఉంటారు భక్తులంతా.
యమునా నది జన్మస్థలం యమునోత్రి, గంగా నది జన్మస్థలం గంగోత్రి. కేదార్నాథ్ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. బద్రీనాథ్ బదరీ నారాయణుడు విష్ణుమూర్తి ఆలయం. చార్ధామ్ యాత్ర పశ్చిమ దిశ నుంచి తూర్పు దిశకు కొనసాగుతుంది. భక్తులు హరిద్వార్ నుంచి గాని రిషికేశ్ నుంచి గాని చార్ధామ్ ప్రయాణం మొదలు పెడతారు. వరుసగా యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్రమంలో దర్శించుకుంటారు. యమునోత్రి, గంగోత్రికి ప్రయాణం అంత సాఫీగా సాగదు. రహదారి సౌకర్యం సరిగా లేనందువల్ల కొండలు, లోయలు దాటుతూ పెద్దవాళ్లు డోలీల్లోనూ గుర్రాల మీద ప్రయాణించాల్సి వస్తుంది. కేదార్నాథ్, బద్రీనాథ్ కు మాత్రం రహదారి వ్యవస్థ కాస్త పర్వాలేదనిపిస్తుంది. భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు వస్తే మాత్రం కొండ చర్యలు విరిగిపడి ఈ రెండు క్షేత్రాలకు కూడా ప్రయాణం చాలా కష్టతరమవుతోంది. భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండటం వల్ల చార్ధామ్ యాత్ర ప్రారంభమైన తర్వాత పక్షం రోజుల్లో కొంత ట్రాఫిక్ రద్దీ ఏర్పడి యాత్రికులను ఇబ్బందులకు గురి చేసింది. పుణ్యక్షేత్రాల వద్ద దాదాపు ప్రతిరోజు చిన్నపాటి వర్షపు జల్లులు పడుతూనే ఉన్నాయి, కానీ భారీ వర్షాలైతే లేవు. దీంతో కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్ర కొంత సాఫీగానే సాగుతోంది. రహదారి వ్యవస్థ బాగున్న ఈ క్షేత్రాలకు మాత్రం భక్తుల రద్దీ అధికంగా ఉంది. ప్రముఖులు అనేక మంది కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల సందర్శనకు వస్తున్నారు. హెలికాప్టర్ సదుపాయం కూడా ఉండటంతో ఈ వెసులుబాటును వినియోగించుకుంటున్నారు.